హాయ్ ఫ్రెండ్స్, మనం ఇవాళ పాయసం తయారీ విధానం చూద్దాం. మా పాపకు పాయసం అంటే చాలా ఇష్టము. మా మిస్సెస్ బాగా ఎక్స్పర్ట్ అందులో, కానీ మా మిస్సెస్ లేకుండా నేనే చేస్తున్నా ఇవాళ. సో ఫస్ట్ మనకు కావాల్సిన ఐటమ్స్ సేమియా, కాజు, కిస్మిస్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే నెయ్యిలో కాజు కిస్మిస్ ఫ్రై చేసుకోవాలి. సేమియాను మనము ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా సేమియాను డీప్ ఫ్రై చేయాలి. చేస్తున్నాం ఫ్రెండ్స్. డీప్ ఫ్రైలో మనకు కలర్ వచ్చేసి వైట్ నుంచి మనకు బ్రౌన్ లాగా అయిందనుకో అది రెడీ అయినట్టు ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము పాయసం ప్రాసెస్ మొదలు పెట్టాము. వేయించిన సేమియా మనం ఎంతైతే ఒక కప్పు తీసుకున్నామో దానికి ఒక 3 times వాటర్ అయితే నేను వేస్తున్నాను. మీరు కావాలంటే 2 times 4 times అది మీ చాయిస్ ఫ్రెండ్స్. సో మనము ఇప్పుడు వాటర్ తీసుకొని సేమియా హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు తగినంత షుగర్ వేసేసాను. ఇప్పుడు బాగా అన్నీ మిక్స్ చేస్తున్నాను. నెక్స్ట్ మనము ఇందులో మిల్క్ కలపాలి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు మిల్క్ కలపాలి. సో నేను ఒక కప్ ఆఫ్ మిల్క్ తీసుకుంటున్నాను పాయసంలోకి. ఫ్రెండ్స్, ఇప్పుడు మిల్క్ వేస్తున్నాను. 1 cup ఆఫ్ మిల్క్ వేసాను. హాయ్ ఫ్రెండ్స్, అన్నీ మిక్స్ చేశాను. ఇప్పుడు కొంచెం స్టీమ్లో పెట్టాను. అన్నీ బాగా మనకు గట్టిగా పేస్ట్ లాగా అవ్వాలి. మంచిగా మనకు పాయసం కావాలంటే చివర్లో మనం కాజు కిస్మిస్ అన్నీ వేస్తాము. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్గా హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం సాటర్డే రోజు మంచిగా పాయసం, కొంతమంది కీర్ అంటారు, కొంతమంది పాయసం అంటారు, కొంతమంది తీపి అంటారు. సో మనమైతే నోరు ఊరించే పాయసం రెడీ చేసేసాం ఫ్రెండ్స్.